హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 8 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చూస్తున్నాం. ఇందులో 2 వేరియబుల్ పజిల్స్ అయితే 3 ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం ఒక్కొక్కటి. అండ్ ఈ ఛానల్కి మీరు ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే వీడియో ఎండింగ్లోని పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్లేలిస్ట్ అయితే అవైలబుల్గా వస్తుంది కార్డ్స్లోని. ఆ ప్లేలిస్ట్ని ఒకసారి మీరు విజిట్ చేయండి. క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడమే ఇక్కడ. నేను మీకు ఏవి నేర్పించట్లేదు, ఎందుకంటే నాకేమీ రాదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. మీ గోల్ ఏంటంటే నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి, అంతే. ఈ వీడియోలో మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ అదొకటే. ఎక్కడైనా నేను స్లోగా చేస్తున్నాను, నాకు ఏదైనా లాజిక్ అర్థం కాలేదంటే మధ్యలో కొద్ది గ్యాప్ వస్తుంది, దాన్ని స్కిప్ చేసండి. ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ స్కిప్ చేసండి, మళ్ళీ కంటిన్యూ చేయండి నాతో పాటు, అంతే. నెక్స్ట్ first question. 6 persons A, B, C, D, E and F live on different floors. ఇక్కడ 2 వేరియబుల్. స్టార్టింగ్ 2 వేరియబుల్, బాగుంది. Different story building where the lowermost floor is numbered as 1. Okay. 5, 4, 3, 2, 1. 6 persons కదా. 6, 5, 4, 3, 2, 1. స్టార్టింగ్లో లైన్స్ గీయడానికి చాలా ఇబ్బంది పడేది, ఇప్పుడు ఈజీ అయిపోతుంది. Only 2 floors are between the one who has van and D. Van 1 to D అవ్వచ్చు, D 1 to van. The one who has an SUV lives 2 floors below A. SUV 2 floors below A. A 1 to SUV. సారీ, 2 floors below A అంటే SUV. The number of floors above A is 1 more than the number of floors between D and the one who has car. D car. ఓకే, ఇదొక కండిషను. D doesn't have car. Dకి కార్ ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్ వేరు కదా. B lives immediately above the one who has a bicycle. Bicycle immediately above B. ఓకే, ఇది కూడా ఒక కండిషన్. Only 3 floors are between B and the one who has tractor. B 1, 2, 3 tractor 1, 2, 3 B ఏదైనా అవ్వచ్చు. C doesn't have tractor. C ట్రాక్టర్ ఉండకూడదు. మరి ఏదైనా మిస్ అయ్యామా? ఓన్లీ 2 floors between the one who has van and D who either lives on prime numbered floor nor has an SUV. D neither lives on prime number floor. SUV కూడా ఉండకూడదు, ప్రైమ్ నెంబర్లో కూడా ఉండకూడదు. అంటే 2, 3, 5లో ఉండకూడదు. D ఇక్కడ ఉండొచ్చు, D ఇక్కడ కూడా ఉండొచ్చు, D ఇక్కడ కూడా ఉండొచ్చు. 3 పాసిబిలిటీస్ వచ్చాయి. 1 to van, 2 floors between 1 to van, 1 to van, 1 to van.
F lives immediately above the one who has van. Immediately above F. ఇది ఎలా వదిలేసాం? The one who has SUV lives 2 floors below A. ఓకే, వ్యాన్కి పైన F, వ్యాన్కి పైన F, వ్యాన్కి పైన F. ఓకే, ఇప్పుడు A1 SUV. ఇక్కడ ఏ వస్తే ఎస్యూవి రాదు, ఇక్కడ ఏ వస్తే ఎస్యూవి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. A1 SUV. అలాగే ఇక్కడ A1 SUV రాదు, A1 SUV. డీకి ఎస్యూవి రాకూడదు కాబట్టి ఇక్కడ A1 SUV రాదు. A1 SUV. ఓకే, SUV. ఏకి పైన ఎంతమంది ఉన్నారో డీకి కార్కి మధ్యలో ఒకటి, అంతమంది డీకి కార్కి మధ్యలో, ఏకి పైన ముగ్గురు కాబట్టి డీకి కార్కి మధ్యలో ఒకడు, ఏకి పైన ముగ్గురు, డీకి కార్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. పైన ముగ్గురు, డీకి కార్కి మధ్యలో ఇద్దరు కాబట్టి ఇది అవ్వట్లేదు. ఏకి పైన ఒకడు, డీకి కార్కి రాకూడదు, 0 కాబట్టి డీ కార్ కూడా అవ్వకూడదు కాబట్టి ఒక పాసిబిలిటీ పోయింది. ఏకి పైన ఇద్దరు, డీకి కార్కి మధ్యలో ఒకడు ఉండాలి కాబట్టి ఇక్కడ కార్ రావాలి. ఓకే, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. బైసైకిల్ పైన బి ఉండాలి, అప్పుడు ట్రాక్టర్కి బీకి 3 ఉండాలి. బైసైకిల్ పైన బి, 1 2 3 ట్రాక్టర్, వ్యాన్కి పైన F సరిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇంకా కార్ ఎవరికి ఉండకూడదు, సి ట్రాక్టర్ రాకూడదు అంటే సి ఇక్కడ రావాలి, ABCD ఇక్కడ ఈ రావాలి. ఇంకొక ఏం మిగిలింది, మోటార్ బైక్. కండిషన్స్ రాసుకున్నాము, క్వశ్చన్ని సాల్వ్ చేసాము, అయిపోయింది. 1 go. Who among the following has a motorbike? The one who lives on the 4th floor, the one who lives on the 5th floor. The number of floors above C is 1 2 3. The number of floors between the one who has tractor and B. C is 1 2 3. Okay. Same as, ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. How many persons live below the one who has bicycle? None. No one. On which of the following floor does the one who has car live? 3. 3rd floor. Which of the following statements is true with respect to the final arrangement? Only one floor is between A and the one who has tractor. True. A has van. True. Both the one who has SUV and C lives on the adjacent floors. SUV, C. All 3 correct. All ABC. సో ఇక్కడతో 2 వేరియబుల్ క్వశ్చన్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ బేస్డ్ పజిల్ చాలా కష్టం, ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియదు. 9 persons L, M, N, O, P, Q, R, S, T are standing in a queue of one after other. It is assumed that no other persons are standing in queue other than the given persons. Okay, only 3 persons stand between O and L.
Only 3 persons stand between O and L. O stands 2 persons before S. Okay. 1, 2, 3, L. L, 1, 2, 3, O. O stands 2 persons before S. ఇక్కడ S, ఇక్కడ S. Only 2 persons stand between S and P. S and P. S and P. S and P. ఇక్కడ S and P. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 అయిపోతుంది. N stands immediately before P. N stands immediately before P. కాబట్టి ఇది కూడా అవ్వట్లేదు. The number of persons standing between L and N is equal to 2 less than the number of persons standing before T. Who doesn't stand before L? Okay, T minus 2. ఇప్పుడు L after T రావాలి. ఓకే, L అండ్ N ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5. అంటే టీకి పైన 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే టీకి పైన 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అటు పైన కానీ కిందన కానీ ఒకటి రావచ్చు. ఓకే, ఎల్కి ఎన్కి మధ్యలో 1. ఎల్కి ఎన్కి మధ్యలో 1 ఉంటే టీకి పైన 3 ఉండాలి. ఇక్కడ వచ్చే పాసిబిలిటీయే లేదు. సో ఇదే. ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ టీ అండ్ ఎం. ఓకే, యాజ్ మెనీ పర్సన్స్ స్టాండ్ ఆఫ్టర్ ఎం యాజ్ బిఫోర్ క్యూ. స్టాండ్ ఆఫ్టర్ ఎం టు before Q. R doesn't stand at first. Person stand between T and M. As many persons stand after M as before Q. After M as before Q. R doesn't. ఏదో వదిలేసాము, ఎక్కడో లాజిక్ మిస్. అన్ని క్వశ్చన్స్ ఫస్ట్ సారి చేసాము. క్వశ్చన్ చదివిన తర్వాత కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఓన్లీ 3 persons స్టాండ్ బిట్వీన్ O అండ్ L. 1, 2, 3 L. 1, 2, 3 O. O stands 2 persons before S. O stands 2 persons before S. O stands 2 persons before S. Only 2 persons stand between S and P. 2 persons stand between S and P. S and P. O, S, L, P. N stands immediately before P. N stands immediately before P. N stands immediately before P. అవ్వట్లేదు. N stands immediately before P. ఇక్కడే తెగుతుంది. ఆన్సర్ ఎక్కడో ముగిసింది.
2 persons stand between S and P. M stands immediately before P. Okay, the number of persons standing between L and N, 1, 2, 3, 4, 5, is 2 less than the number of persons standing before T. Tకి before 7 ఉండాలి. -2. Who doesn't stand before L? బిఫోర్ ఎల్ కాదు, ఆఫ్టర్ ఎల్ వస్తుంది కాబట్టి టీ ఇక్కడే వస్తుంది. టీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. As many persons stand after M as before Q. ఎక్కడికి పోయిందిరా? ఆఫ్టర్ ఎం తర్వాత ఇద్దరే, మరి క్యూకి బిఫోర్ కూడా ఇద్దరే ఉండాలి, కానీ ఇక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ చూద్దాం, ఎల్కి ఎన్కి మధ్యలో ఒకలే ఉన్నారు. ఇప్పుడు టీకి పైన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. టీకి పైన ముగ్గురు ఉండాలి. ఓకే, పిఓఎస్ ఎక్కడొకటి పిఓఎస్ ఎక్కడొకటి చూద్దాం. ఎల్కి ఎన్కి మధ్యలో ఒకడు ఉన్నాడు. అప్పుడు 3 టీకి పైన ముగ్గురు రావాలి. అంతేనా? The number of persons standing between L and L is 2 less than the number of persons standing before T. L and L ఒకటి, 3 - 2 1, కాబట్టి ఇక్కడ T అనుకున్నాం. L తర్వాతే వచ్చింది. Lకి 1, 3 ఇది ఎలా రావట్లేదా? ఎలాగో వేస్ట్. Who doesn't stand before L? Okay, only one person stand between T and M. As many persons stand after M? 1, 2, 3, 4, 5, 6, 7, as before Q. అప్పుడు ఇక్కడ Q. R doesn't stand at first. ఇక్కడ పోయింది. అయిపోయింది ఏదో అక్కడ అయిపోయింది. LT, L and N 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 105. టీకి ముందు 7. ఓకే, ఇప్పుడు టీకి ఎమ్కి ఓన్లీ వన్ పర్సన్ స్టాండ్స్ బిట్వీన్ టీ అండ్ ఎం. ఓకే, ఆరు ముందు రాకూడదు కదా, కాబట్టి ఇది పోయింది. ఓకే, యాజ్ మెనీ పర్సన్స్ స్టాండ్ ఆఫ్టర్ ఎం? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 9. ఇక్కడ 3 వచ్చింది, అప్పుడు ఇక్కడ Q వచ్చింది, ఇక్కడ R వచ్చింది, అయిపోయింది. టోటల్ పర్సన్స్ని పెట్టుకుంటే అప్పుడు అవుతుంది. Who among the following persons stand at the first and last respectively N and R? Who among the following persons stand immediately after S, M? Who among the following persons stand exactly between M and P, Q?
The one who stands immediately after S, the one who stands 3 persons after N. 3 persons after N. If L and R are interchanged their positions, then how many persons stand between R and Q? R, Q iddaru. What is the position of S with respect to T? 3 persons before. దీంతో సెకండ్ ఆర్డర్ పజల్ కూడా అయిపోయింది. రాడ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎస్బీఐ పీఓ లెవెల్ క్వశ్చన్స్. 7 persons PQRSTUW are sitting in linear row and facing the north. Each of them like different brands of bags: Aldo, Zoc, Baggett, Marigio, Irth, Puma and Adidas. 7 persons. 1, 2, 3, 4, 5, 6, 7. All of them are facing north. అన్నీ నార్తే. 1, 2, 3, 4, 5, 6, 7. దీని బదులు మనం పక్కన వేసుకుందాం, పైన కింద కాకుండా. క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 4, 5, 6, 7. అచ్చయ్. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. అయిపోయింది. The one who likes IRTH sits third to the right of R, who doesn't sits at the end of the row. Third to the right of R, third to the right of R. 1, 2, 3 IRTH. ఇక్కడ R పెడితే 1, 2, 3 IRTH. ఇంకొకటి కూడా వేయాలా? 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ R 1, 2, 3 IRTH. Only one person sit between R and the one who likes Miragio. మిరాజియో ఎక్కడైనా రావచ్చు. మిరాజియో. T sits third to the right of the one who likes Miragio. Third to the right T. ఇక్కడ థర్డ్ టు ద రైట్ అవ్వదు కాబట్టి ఇక్కడ మిరాజియో. 1, 2, 3 థర్డ్ టు ద రైట్ T. ఇక్కడ మిరాజియో. 1, 2, 3 T. The one who likes the Baggett sits fourth to the left of U. ఓకే, ఇక్కడ U 1, 2, 3, 4 Baggett. ఇక్కడ U 1, 2, 3, 4. ఓకే, ఇక్కడ చూద్దాం. U 1, 2, 3, 4 Baggett. ఇక్కడ U 1, 2, 3, 4 Baggett. U 1, 2, 3, 4 Baggett. 1, 2, 3, 4 అవ్వదు. ఇక్కడ U 1, 2, 3, 4 అవుతుంది. 1, 2, 3, 4. U Baggett. And doesn't sit at the P sits immediate left of the one who likes Baggett and doesn't sit at the end of the row.
ఇమీడియట్ లెఫ్ట్ పి. ఓకే, ఇక్కడ యూ పెడితే 1 2 3 4 ఇమీడియట్ లెఫ్ట్ అవ్వదు. ఇక్కడ యూ పెడితే 1 2 3 4 బ్యాగెట్ ఇమీడియట్ లెఫ్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ యూ పెడితే 1 2 3 4 బ్యాగెట్ ఇమీడియట్ లెఫ్ట్ పి. ఇక్కడ యూ పెడితే 1 2 3 4 బ్యాగెట్ ఇక్కడ పి. సో ఇది పోయింది, ఇక్కడ 2 ఛాన్స్ ఉంది. ఎందుకు దీన్ని దీలా మార్చేద్దాం. IRTH మెరాజియో, ఇక్కడ R, ఇక్కడ T, ఇక్కడ U పెట్టాను. 1 2 3 4 బ్యాగెట్ P. ఇక్కడ U 1 2 3 4 బ్యాగెట్ ఇక్కడ P. డజంట్ సిట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద రో అన్నాడు కదా, కాబట్టి ఇది కూడా పోయింది. సెకండ్ టైం వేయాల్సింది లేదు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ W. Wకి రైట్లో ఎవరున్నారో is 1 less than the number of persons sitting between the one who likes IRTH ZOUK -1. IRTH W. ఓకే, Wకి రైట్ ఇక్కడ W పెడదాం. W రైట్లో 1 ఉన్నారనుకో, IRTHకి ZOUKకి 2 రావాలి. ఇక్కడ W పెడితే Wకి రైట్లో 2, అప్పుడు ZOUHకి 3 రావాలి. ఇక్కడ W పెడదాం, ఎటో పోయింది కాబట్టి ఇక్కడే వస్తుంది W. 1 2 3 ZOUK 1 2 3 -1. ఓకే, TH ఇక్కడ W పెడదాం, రైట్లో ఎవరూ లేరు, ZOUK వస్తుంది. ఇక్కడ W పెడదాం 1 2 3 4 1 2 3 4 5 ZOUK, అది కూడా ఉంది. సో W ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. W. Q sits third to the right of the one who likes the joke. థర్డ్ టు ద రైట్ Q sits అవ్వట్లేదు. ఇక్కడ W పడ, ఇక్కడ జోక్ థర్డ్ టు ద రైట్, ఇక్కడ అవ్వట్లేదు. ఓ ఓ ఓ ఇక్కడ W పెడితే జోక్ థర్డ్ టు ద రైట్, ఎలా ఏదో మిస్ అవుతుందబ్బా. ఇక్కడ W పెడితే 1, కేసే 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 ఎలాగా వచ్చేది, ఎలాగా వచ్చేది. IRTH ఇక్కడ U పెడదాము. 1 U పెడితే 4th లెఫ్ట్ 1 2 3 బ్యాగెట్. ఇక్కడ రాంగ్ వేసామా, ఇక్కడ U పెడదాము. 1 2 3 4 బ్యాగెట్. ఇప్పుడు ఇక్కడ W పెడితే
అయితే 1 అప్పుడు ఇక్కడ జోక్ వస్తుంది. లేదు, ఇక్కడ డబ్ల్యూ పెడితే 1 2 3 4 1 2 3 4 5 ఇక్కడ జోక్, ఇక్కడ డబ్ల్యూ. ఇప్పుడు ఏమవుతుంది? క్యూ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ద జోక్. అంటే దీని ప్రకారం ఇక్కడ రైట్లో ఇక్కడ క్యూ ఉండాలి. ఈక్యూఆర్ఎస్ ఎస్, ఇక్కడ ఎస్ ఉండాలి. జోక్కి రైట్లో ఉండాలి క్యూ. ఇక్కడ దీని ప్రకారం జోక్కి రైట్లోనే క్యూ ఉండాలి. డబ్ల్యూ పెడితే 1 1 2, ఇక్కడ ఇంకో పాసిబిలిటీ వస్తుంది. ద వన్ హూ లైక్స్ జోక్, ఓన్లీ 3 persons sit between S and the one who likes Adidas. S 1 2 3 Adidas. ఇంకా ఈ రెండే మిస్ అయ్యాయి. హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఆల్డో. ఇమీడియట్ లెఫ్ట్ ఆల్డో. ఇంకా మిగిలింది ఏంటి? మిగిలింది పూమా. అలాగే ఇక్కడ ఎస్ అనుకుందాం. 1 2 3 ఆల్డో, అడిడాస్. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆల్డో అవ్వట్లేదు కాబట్టి ఇది పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ అనుకుంటే 1 2 3, ఇక్కడ జోక్ లెఫ్ట్లో క్యూ, ఇక్కడ ఆరు అడిడాస్. అట్లా. సో ఇదే ఆన్సర్ అయితే. Who among the following person likes the Puma brand? Or who among the following person sits third to the left of the one who likes the Aldo brand? Third to the left, 1 2 3 W. Oh, the one who likes Baggett. The one who sits second to the right of P. Second to the right కాదు, A and B. The number of persons sitting between the one who like Adidas and you. 1. Dash the number of persons sitting to the left of the one who likes Marigo. Left 1. Same as. What is the position of the one who likes IRTH brand with respect to the S? 1 2 3 4 5 6, sixth to the right. Which of the following combination is true with respect to the final arrangement? S Marigo, W Adidas, Q Aldo, Ronaldo, Zalando, Centro. A certain non-linear, okay. A certain number of persons are sitting in a linear row and facing north. Andro north. Only 4 persons sit between T and A. A who sits third to the right of B. 1 2 3 4 A. B ki third right lo A. 1 2 3 4 A. Third right lo Q sits second to the right of B. As many persons sit between T and Q as between A and H, who sits third to the left of D. H sits third to the left of D.
D sits at one of the extreme ends of the row. Okay. Tకి హెచ్కి ఎంతమంది ఉన్నారో D sits టీకి క్యూకి మధ్యలో చూద్దాం 1 2 3 4. ఏకి హెచ్కి కూడా 4 మెంబర్స్ ఉండాలి. టీకి క్యూకి 1 2 3, ఏకి హెచ్కి 1 2 3, హెచ్ థర్డ్ లెఫ్ట్ అవ్వట్లేదు కాబట్టి 1 2 3 హెచ్ 1 2 డి ఇక్కడ ఎండ్ అయిపోయింది. 1 2 3 4 5. ఓకే, అప్పుడు ఏకి హెచ్కి కూడా 5 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 మెంబర్స్ అంటే ఇక్కడ హెచ్ 1 2 డి ఇక్కడ అయిపోయింది. ఇంకొక పాసిబిలిటీ ఉంది. 1 2 3 4 5 హెచ్ థర్డ్ లెఫ్ట్ డి అప్పుడు అవ్వట్లేదు, పాసిబిలిటీ కాదు. ఓకే, సి సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. 1 2 3 4 సి. ఓన్లీ 7 persons sit between C and F, who sits second to the right of P. F Pకి సెకండ్ రైట్లో 7 persons sit between C and F. 1 2 3 4 5 6 7 ఇక్కడ F P. 1 2 3 4 5 6 7 F. 7 persons sit between 1 2 3 4 5 6 7 సరిపోయింది. The number of persons sitting between P and Q is twice the number of persons sitting to the left of I. ఐకి లెఫ్ట్లో. ఓకే, హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో ఐ. ఓకే, ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో ఐ. పీకి క్యూకి ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 అంటే ఐకి పక్కన 10 మెంబర్స్ ఉండాలి. 2 3 ప్లస్ 10. అలాగే పీకే క్యూకి 1 2 3 4 5 6 అప్పుడు ఇక్కడి నుంచి ప్లస్ 12 ఉండాలి. ఓ రెండిటికి వచ్చాయి, మరి ఏది క్యాన్సిల్ అవుతుంది? ఓన్లీ 4 persons sit between T and A. 1 2 3 4 1 2 3 4. A who sits third to the right of B. A Bకి థర్డ్ రైట్, Bకి థర్డ్ రైట్. Q sits second to the right of B, second to the right of B, second to the right of B. As many persons sit between T and Q as between A and H, who sits third to the left of D. టీకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3. ఏకి హెచ్కి మధ్యలో 1 2 3 1 2 3. ఇంకో ఇదొకటి ఉంది. అప్పుడు డి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అయిపోయింది. డి సిట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ది రో. టీకి క్యూకి 1 2 3 4 5. ఏకి హెచ్కి 1 2 3 4 5 థర్డ్ లెఫ్ట్ డి అయిపోయింది. సి సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. ఓన్లీ 7 persons sit between C and F. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. F who sits second to the right of P.
The number of persons sitting between P and Q 1, 2, 3, 4, 5, 6 Q is twice the number of persons. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఐకి పక్కన 3 ఉండాలి. 1, 2, 3. ఓకే, ఇక్కడ 1 పీకి క్యూకి 1, 2, 3, 4, 5 కాబట్టి ఇది అవ్వట్లేదు. ఇదే ఆన్సర్. 2.5 సగం అయితే కూర్చోలేరు కదా. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద లీనియర్ రో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అయిపోయింది. ఈ క్వశ్చన్ అయిపోయింది. The number of persons sitting between I and A is one more than the between I and A. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 is one more than the number of persons sitting between FCకి 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయింది. పీకి ఏకి 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయింది. ఐకి సికి 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7 లేదు కాబట్టి ఓన్లీ 1 and 2. If J sits second from the left end of the row, then what is the position of J with respect to I? I second to the left. అయిపోయింది. నాన్ లీనియర్ కూడా. ఇప్పుడు డేట్, మంత్, 2 వేరియబుల్, డీ సమ్. ఇది చాలా డీ సమ్, మామూలు డీ సమ్ కాదు. 6 persons ABCDEF attend the conference on 2 different dates, either on 4th or on 17th. 3 different months: January, March, June. Okay, January 31, March 31, June 30. అంత 4, 17, 4, 17, 4, 17. అయిపోయింది. 5 సమ్మలు అయిపోయింది. ఇది 5th. Has different number of pens. Only 1 pen attends on each date and only 2 pens attend in each month. Okay, A attends the conference in the month having only 30 days. A only 3 persons attend between A and the one who has 47 pens. 1, 2, 3, 47. 3 persons attend between. Okay, 1, 2, 3, 47. E attends 2 months after the one who has 47. 2 months after. January, February, March. ఈ ఇక్కడే రావాలి. 2 months after అంటే March 4th రావచ్చు కదా. ఎగ్జాక్ట్లీ 2 months అంటే. ఒకటి ఇక్కడ ఈ వేసేద్దాం. 2 months after అంటే ఇక్కడ కూడా ఈ వస్తే ఇక్కడే రావాలి. బట్ ఆన్ డిఫరెంట్ డేట్స్. ఓకే, బట్ ఆన్ సేమ్ డేట్ కాదు, డిఫరెంట్ డేట్స్. ఇప్పుడు సరిపోయింది. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ, ఇక్కడ 17 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ, డిఫరెంట్ డేట్స్. సరిపోయింది. ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ విత్ ద వన్ హూ హ్యాస్ అటెండ్ ఆన్ 17th January and E is 59. 17th January and E is 59. ఇక్కడ రాద్దాం. E plus 17th Jan
ఈజ్ ఈక్వల్ టు 59. 47 59 అవ్వాలంటే 2 1. ఓకే. The one who has 20 pence attends 2 persons after D. 20 pence 2 persons after D. D1 ఇక్కడ ఎవడున్నాడో వాడికి 20 pence ఉన్నాయి. B attends immediately before the one who has 20 pence. ఇక్కడ B and doesn't attend in March. మార్చ్లో అటెండ్ అవ్వకూడదు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ అస్సలు వీళ్ళు రాకూడదు. ఇక్కడ దీని ప్రకారం 20B అవ్వట్లేదు, 20B అవ్వట్లేదు, 20B ఇక్కడ 20 వస్తే ఇక్కడ B ఇక్కడ D, 20 వస్తే ఇక్కడ B ఇక్కడ D, 20 వస్తే ఇక్కడ B ఇక్కడ D అవ్వట్లేదు. ఇంకా ఇక్కడ 20 వస్తే ఇక్కడ B ఇక్కడ D. B has 11 pence less than D. D minus B is equal to 11 more plus ఇక్కడ 47 కాబట్టి 36. 36 కాబట్టి 59లోంచి 36 తీస్తే 32. ఓకే. $11 less than the number of persons who attends before F is 2 more than the number of persons who attends after the one who has 14 pence. 14 pence more than E కన్నా 14 persons మోర్ ఎవరున్నారు? ఇక్కడ 14 అంటే 37. 14 pence more than 37 అంటే ఆ persons who attends before 37 వచ్చినోడు కన్నా 37 pence ఉన్నాడు ఆఫ్టర్ పాపం ఒక్కడ ఉంటే ఎఫ్ పైన ఇక్కడ ఎఫ్ ఉన్నాడు అనుకో 2 persons, ఇక్కడ 37. ఈ 23 37. C has half of the pence of A has. ఓకే, దీని ప్రకారం చూద్దాం. ఈ కన్నా 14 pence ఎక్కువ 37. నో. ఇక్కడ ఎఫ్ చూస్తే ఎఫ్ పైన ఇద్దరు, కిందన ఒకడు కూడా ఉండకూడదు. ఇక్కడ 37 సి ఎఫ్ ఏ సి హ్యాస్ హాఫ్ ఆఫ్ పెన్స్ అంటే ఇక్కడ 74. ఇక్కడ చూద్దాం, 12కి 14 యాడ్ చేస్తే 26. అలాగే ఇక్కడ సిఎఫ్ అది కుదరట్లేదు కాబట్టి ఇది పోయింది. సో ఇక్కడే కండిషన్ సాటిస్ఫై అయ్యింది.
అలాగే సింపుల్గా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అవగొట్టచ్చు. Which of the what is the sum of number of pens of A and the one who attends the conference on March 17, 74, 23, 97? అయిపోయింది. How many persons attend the conference in the conference before C and how many pens we have? 37 or 5 37. Oh. Who among the following person attend the conference on 4th of given months? One who has 23, no. 23 లేదు. The one who has 10 pens more than 7, C, and 10 pens 47 ఉన్నది. The one who attends immediately before E, okay, 2 and 3 ఉన్నారన్నమాట. D attends the conference on Jan 4 and has 47 pens. Which of the following pair of persons who have an even number of pens? D, C, no, E, even number కాదు. The one who attends on March 4 even number and B even number. ఓకే, సి అలాగా కాదు. ఎలాగోలాగా కష్టపడి డే మంత్ చేసేసాం స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్. 8 persons L, M, N, O, P, Q, R and S sit around a square table in such a way 4 of them sit in the middle of the side facing center. La 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 la. ఈ యారోలు పెట్టుకోబోసరికే టైం అయిపోతుంది. Opposite O sits third to the left of L, who faces away from the center. L third left 1 2 3 O from the center. L third left 1 2 3 O. One person sit between L and S, who sits to the immediate right of P. One person L, S, immediate right of P. S, immediate right of P. S, ఇంకోటి కూడా ఉందా? S, immediate right of P. ఓకే, R faces P. దీని ప్రకారం R ఇక్కడ, దీని ప్రకారం R ఇక్కడ. ఓకే, ఎల్కి ఎస్కి వన్ పర్సన్ సిట్ బిట్వీన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. ఇక్కడ ఎస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి, ఇక్కడ ఆర్. అలాగే ఇక్కడ ఎస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి ఫేస్ ఆర్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్స్ బిట్వీన్ O and R is one more than the number of persons who sit between S and M when counted from the right of R and left of M. Right, left. ఫస్ట్ బయట ఉన్నది చూద్దాం. బయట ఉన్నది ఆరు. ఆరుకి రైట్లో చూద్దాం. 1 2 3 4 5 కాబట్టి ఇక్కడ 4 ఉండాలి. ఎంకి లెఫ్ట్లో 4. ఇక్కడ ఎం వస్తుందా? 1 2 3 4. ఇక్కడ ఎం పెడితే 1 2 3 4. ఎం పెడితే 1 2.
ఇక్కడ ఎన్ పెడితే అవ్వట్లేదు కాబట్టి బయట ఉన్నది అవ్వట్లేదు. ఇక్కడ పి, ఇక్కడ ఎస్, ఇక్కడ ఆర్ చూద్దాం. ఆర్కి రైట్లో, ఆర్కి ఓకి, ఇప్పుడు ఎంకి లెఫ్ట్లో ఎస్. ఈజీ అయిపోయింది. ఇక్కడ కూడా చూద్దాం. ఆర్కి రైట్లో ఓ 1% టు 1%. ఇప్పుడు ఎస్ ఏమవ్వాలి, ఎంకి లెఫ్ట్లో ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు లోపల అవసరం లేదు ఇంకా. ఆర్కి రైట్లో చూద్దాం. 1 2 3 4 5. 1 2 సారీ 1 2 3 4 5. మరి ఎస్ లెఫ్ట్లో కదా. 2 3 4 5. ఇక్కడ ఎన్ పెడితే 1 2 3 4 5 ఎస్. ఎంకి లెఫ్ట్లో ఎస్ ఉండాలి. 4 రావాలి. ఓకే, అంటే 4 అయితే అవ్వట్లేదు. 1 2 3 4. సో ఈ లోపలవి పాసిబిలిటీ పోయినట్లే. ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు ఎన్ sits to the immediate right of n. Opposite to n, immediate right of n. Q doesn't sit second to the left of n. Second to the right. O sits third to the left of L. 1 2 3. 1 2 3. L who faces away from the center. Okay. One person sits between L and S who sits to the immediate right of P. R faces P. రైట్లో 1, ఆర్కి రైట్లో 1. ఇక్కడ ఓడెక్కా. రెండు ఒకటే కదా. ఎల్ ఎన్ ఎస్ పి ఎన్ ఓ క్యూ. రెండు ఒకటే. వాట్ లాజిక్. నేనే టైం వేస్ట్ చేశాను ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ. అవే ఫ్రమ్ ద సెంటర్ అని ఇచ్చినప్పుడు ఒక దగ్గరే కదా వస్తుంది. రెండు పాసిబిలిటీస్ ఎందుకు తీసుకున్నాను, అక్కడ పోయింది. అంత ఎక్కువ ఆలోచించకూడదు. ఓకే. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్? n with respect to L. 1 2 3 4. Fourth to the right, fourth to the left. How many persons sit between Q and R when counted from left of Q? 1 2 3 4 5 6. Which of the following pairs of persons are immediate neighbors of n? P.O. Who among the following persons sit third to the left of 1? Is it second to the right of P? Second to the right of P ki third to the left lo n unnadu. The one who sits immediate right of O. ఇదమ్మా ఒక క్వశ్చన్ 3 క్వశ్చన్లు ఇచ్చారు. వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ P O L N? పీకి ఓకి 1, ఓకి ఎల్కి 2, ఎల్కి ఎన్కి 3. అయిపోయిందా? నాన్ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్. సంపేండ్రా నాన్ లీనియర్తోని. ఎందుకు ఈజీగా ఇవ్వచ్చు కదా. అప్పుడు నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? అందరూ
చేసేస్తారు కదా. A certain number of persons sit in a linear row facing north. Two persons sit between Y and Q. Y, Q, Q, Y. N sits second to the left of Y. N sits second to the left of Y. Second to the left. 5 persons sit between N and M. 1, 2, 3, 4. Who sits second from one of the ends? Okay. 1, 2, 3. M is not a neighbor of Q. Okay. 1, 2, 3, 4, 5 persons sit between N and M. Second from the one of the ends. Second from one of the ends. 1, 2, 3, 4, 5. M second from the one of the ends. 1, 2, 3, 4, 5. M second from the one of the ends. As many persons sit between J and M as between Q and K. K who sits at one of the ends. K at one of the ends. J and M, Q and K. ఎలాగ చూస్తాం? J sits fifth to the left of Y. Yకి 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. J fifth to the left of Y. Mకి Jకి ఇద్దరున్నారు. Qకి Kకి కూడా ఇద్దరే ఉండాలి. అయిపోయింది. 1, 2, 3, 4, 5. ఇక్కడ J. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Qకి Kకి కూడా 8 మెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. K ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయింది. 1, 2, 3, 4, 5. To the left. J ఇద్దరు. Q ఇద్దరు. K ఇది అవ్వట్లేదు. An odd number of persons sit to the left of K but not a prime number. Kకి లెఫ్ట్లో ఎవరూ లేరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి అరేంజ్మెంట్ సరిపోయింది. How many persons sit in the row as per the final arrangement? 16. Which of the following statements true with respect to the final arrangement? More than 2 persons sit between J and M. No. Y sits third to the left of N. No. 4 persons sit between Y and J. Yes. Q sits third from the right end. No. Y sits exactly in the middle of the row. No. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 కాదు. The number of persons sitting to the left of J, 1, 2, 3, 4, is 1 more than the number of persons sitting to the right of Q. అయిపోయింది. నాన్ లీనియర్ అయిపోయింది. కలర్ కోడ్. కోడి కలర్ కోడి ఫ్లోర్ కోడి. 9 persons ABCDEFGH are different colors. రెడ్, పింక్, గ్రీన్. At least 2 but more than 4 persons wear each color. ఇద్దరు ఉండాలి. 4.
అంటే 2 3 4 అయ్యే ఛాన్స్ ఉంది. 3 3 3 అయ్యే ఛాన్స్ ఉంది. 4 3 2 అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మొదలెడదాం. E and G wear different color brands where neither of them wears red. ఓకే, ఇక్కడ E, ఇక్కడ G అనుకుందాం. ఇక్కడ G, ఇక్కడ E అనుకుందాం. డిఫరెంట్ కలర్ బ్రాండ్స్. J neither wears pink nor wears the same color as G. అంటే ఇక్కడ J రావాలి. J neither wear pink nor J అంటే ఇక్కడ ఇంకొకటి కూడా రావాలి. ఇక్కడ కూడా రావచ్చు. E J లేదా ఇక్కడ J పాసిబిలిటీ అన్నమాట. ఈ రెండు పాసిబిలిటీ. బోత్ F and A వేర్ ద సేమ్ కలర్ బ్రాండ్. F A సేమ్. A neither wears green nor wears the same color as J. Neither wears green nor wears same color as J అంటే F A సేమ్ కలర్. A neither wears green nor as J అంటే F A సేమ్ కలర్. neither wears green nor as J అంటే ఇక్కడ F A అన్న రావచ్చు, ఇక్కడ F A అన్న రావచ్చు. బాబోయ్, ఎన్ని పాసిబిలిటీలు వస్తున్నాయి. దీని నుంచి ఇది వచ్చింది. ఏ neither wears green nor wears same color as J. దీని నుంచి ఇది వచ్చింది పాసిబిలిటీ. అయిపోండి. ఎన్ని పాసిబిలిటీస్ వస్తే అన్నీ రాసేసుకోండి. An even number of persons wear the same color of band along with F. F పక్కన ఉన్న వాళ్ళు ఈవెన్ నెంబర్స్ ఉండాలి. An even number of persons wear the same color of band along with F who doesn't wear red. అంటే వీళ్ళు రెడ్లో ఉండకూడదు కాబట్టి ఓకే. కాబట్టి ఇక్కడ మొత్తం పింక్లోనే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. టూ కానీ 4 కానీ. B neither wears green nor wears the same band as A. B neither wears green, no, ఇక్కడ B. B neither wears green nor as A, ఇక్కడ B. neither wears green nor as A, ఇక్కడ B. Okay. An even number of persons wear the same color band that wears C. One number of persons wear the same color band that wears C. C ఎక్కడ ఉంటే అక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ C, ఇక్కడ C, ఇక్కడ C వస్తే ఆడ్ అయిపోద్ది. అటు ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇక్కడ 4 అయిపోయింది, ఇక్కడ 4 అయిపోయింది. ఇంతకు మించి వెళ్ళకూడదు లిమిట్. Neither C nor D wears red, but both wears the same color band. అంటే ఇక్కడ D nor wears red. H and D don't wear the same color brand. H and D don't wear the same color brand. ఇక్కడ H. Red. Chandu don't wear the same color brand. Chandu. ఇంకా మిగిలింది ఎవరు? ABCDEF. ఎఫ్ ఎక్కడ రావాలి మరి? ఎఫ్ ఏ సేమ్ కలర్. G.
ఓ, సరిపోయింది సరిపోయింది. ఇక్కడ ఎక్కడ తప్పు ఉంది? దీని నుంచి ఇది వచ్చింది కాబట్టి వెయిట్ ఎ మినిట్, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఈ అండ్ జీ వేర్ డిఫరెంట్ కలర్ బ్రాండ్స్. ఈ అండ్ జీ వేర్ డిఫరెంట్ కలర్ బ్రాండ్ వేర్ నైదర్ ఆఫ్ దమ్ వేర్స్ రెడ్. మరి ఇక్కడ జీ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఇక్కడ జీ ఈవెన్ అని ఎలా ఫిక్స్ చేస్తున్నాం? సిడి ఇప్పుడు అవుతుంది. ఏసీ మార్డి ఏసీ సేమ్ కాదు బ్రాండ్. సి ఎక్కడ ఉంటే అక్కడ సి ఏ కలర్లో ఉందో ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వేర్ జేబిబి. అప్పుడు ఇక్కడ డి, ఇక్కడ సి. ఇదే చూద్దాం. ఇంకా 96 కదా. అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది. అక్కడ రాంగ్ తేలిపోయింది. ఎక్కడో ఎగిరిపోయానే. ఈ అండ్ జీ వేర్ సేమ్ కలర్ బ్యాండ్స్ వేర్ నైదర్ ఆఫ్ దెమ్ వేర్ రెడ్. ఇక్కడ డిఫరెంట్ కలర్ బ్యాండ్స్. ఇక్కడ ఈ, ఇక్కడ జీ, ఇక్కడ జీ, ఇక్కడ ఈ. జే నైదర్ వేర్స్ పింక్ నార్ వేర్స్ ద సేమ్ కలర్ యాజ్ జీ. జే నైదర్ వేర్స్ పింక్ నార్ వేర్ ద సేమ్ కలర్ యాజ్ జీ. అలాగే జే నైదర్ వేర్స్ పింక్ నార్ వేర్స్ ద సేమ్ కలర్ యాజ్ జీ అంటే ఇక్కడ జే ఒకసారి రావచ్చు, ఇక్కడ జే ఇంకొకసారి రావచ్చు. Both F and A wear the same color band. F A same color. A neither wears green nor wears the same color as J. ఇక్కడ FA ఉంది, ఇక్కడ FA ఉంది, ఇక్కడ FA ఉంది. nor wears the same color as J అంటే ఇక్కడ G F A. ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ వచ్చి పడిందా? Both F and A wears the same color band. A neither wears green nor wears the same color band as J. J ఉండకూడదు, గ్రీన్ కూడా వేసుకోకూడదు. An even number of persons wear the same color of band along with F. F ఉన్నదంటే ఈవెన్ నెంబర్. Who doesn't wear red? కాబట్టి ఇది పోయింది. ఖచ్చితంగా ఇంకా పింక్ ఈవెన్ ఉండాలి. B neither wears green nor wears the same band as A. ఇక్కడ B, ఇక్కడ B, ఇక్కడ B. An even number of persons wear the same color band that C wears. An even number of persons wear the same color band that wears C. Even number
ఓకే, సి ఎక్కడ ఉంటే అక్కడ ఈవెన్ ఉండాలి. ఎక్కడ నేస్తాం? ఇక్కడ సి అవచ్చు, ఇక్కడ సి రావచ్చు. ఓకే, నైదర్ సి నార్ డి వేర్స్ రెడ్. సి కానీ డి కానీ రెడ్లో రాకూడదు. సి డి రెడ్. బోత్ వేర్ ద సేమ్ కలర్ బ్యాండ్. అంటే ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఒకరు. ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఒకరు. ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ కంప్లీట్. 1 2 3 4 5 6 7. మిగిలింది ఎవరు? ABCDEFGH. 1 2 3 4 5 6 7. ఓకే, ఇంకా హెచ్ అండ్ డి డోంట్ వేర్ ద సేమ్ కలర్ బ్యాండ్. ఇక్కడ హెచ్ సేమ్ కలర్ బ్యాండ్ వేసుకోకూడదు. కాబట్టి ఇదే ఆన్సర్. అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పర్సన్స్ వేర్ ద సేమ్ కలర్ బ్యాండ్? ఈజే, డీజే, డీజీ, ఎఫ్జీ. ఓకే, ఈజే, ఎఫ్జీ 1 and 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈస్ ట్రూ? హెచ్ పింక్ కాదు, జే రెడ్ కాదు, సి పింక్ కాదు, ఈ పింక్ కాదు, డి గ్రీన్, డోలక్పూర్ గ్రీన్. Who among the following persons wears a green color band? EJCD, E, D, both B and C. Which of the following statement is false? B, J wears the same color band. False. J wears red color. False. G wear the same color band only with A. No. All the given statements are false. Which of the following pair of persons wear the red color band? BH. అయిపోయింది. ఇక్కడతో ఆల్ కలర్ పజిల్స్ అయితే మనం ఆల్ టైప్స్ ఆఫ్ పజిల్స్ అయితే మనం కంప్లీట్ చేస్తాము. ఈరోజు బాగుంది. సో రేపు ఇంకొన్ని పజిల్స్తో మళ్ళీ కలుద్దాం. డైలీ ప్రాక్టీస్ చేద్దాం. స్పీడ్ని, యాక్యురసీని, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకుందాం. ఉంటా మరి. బాయ్. ధన్యవాదాలు.